హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 15 ఇన్ ద జిమ్. ఈరోజు అయితే మనం ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తున్నాం. మనమైతే ఈ మధ్య రోజు మార్చి రోజు జిమ్ స్కిప్ చేస్తున్నాం. ఎరా కావాలని చేస్తున్నాం అంటే అయ్యో రామ కాదండి, అలా అనుకోకుండా అయిపోతుంది. ఇదేమైతే ఇంట్రెస్ట్ బరావు. మధ్యలో ఒక రోజు రెస్ట్ దొరకడం వల్ల మంచిగా మజిల్స్ ఉబ్బిపోతున్నాయి, మరి బాగా రికవర్ అవుతున్నాయని కూడా చెప్పొచ్చు. డాన్ విత్ ద బైసెప్స్ ఫ్లెక్స్ చేయకుండా మనల్ని ఎవడ ఆపలేడే వర్కౌట్ అయిపోయినాక. లెట్స్ గో టు ద ట్రైసెప్ బేబీ. ట్రైసెప్ వర్కౌట్ మాత్రం ఇది లేకుండా స్టార్ట్ అవ్వదు. ఇది మాత్రం డ్రాప్ సెట్టే. అయిపోయిందిరా, నా వల్ల కావట్లేదు. బాడీలో ట్రైసెప్ బైసెప్ మొత్తం రసం పిండేసిన మూమెంట్ ఇది. ఏంట్రా నీకు చేతులు అనుకుంటే ఏం లేదురా, ఉట్టిగా జోక్ చేస్తాను అంతే. అదొక ఎఫెక్ట్, డాలీ ఎఫెక్ట్. మరి మామూలుగా ఉండదు రోజు రోజుకి హెవీగా వర్కౌట్ చేస్తుంటే. ఇదేమైనా కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ రా చిట్టిబాబు. పద షోల్డర్ కొడదాం. ఆచి తూచి కొట్టాలిరా. నెక్స్ట్ లాట్ పుల్ డౌన్. ఇది మాత్రం మంది ఎప్పుడు కతే. స్ట్రెంత్ పెరిగిందిరా, ఒక ప్లేట్ ఎక్కువ పెట్టి కొట్టాను. డ్రాప్ సెట్. మరి ఎట్లా ఉంటది మనతోని? పులుసు కారిపోతుంది వర్కౌట్ అంటే మనతో. బైసెప్స్ బాగా ఉబ్బిపోయిన షోల్డర్ కంటే. ఎట్ దిస్ టైమ్ ఐ రియలైజ్డ్ రా, షోల్డర్స్ ని బాగా ట్రైన్ చేయాలి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై షోల్డర్స్ రా. సరే పద పుల్అప్స్ కొడదాము. మనం గనక బార్ పట్టుకొని ఎక్కినాం అనుకో, ఫస్ట్ పుల్అప్స్ తర్వాత చిన్అప్స్. బాడీ కెపాసిటీ అయిపోయే వరకు పిండి పడేస్తూ ఉంటాం. మరి ఎట్లుంటది మనతోని? నెక్స్ట్ దేర్ వి గో. అదేంటో మరి లేటర్ రిలీజ్ కొట్టేప్పుడు వచ్చే ఆనందం అద్భుతమనే చెప్పాలి. యాజ్ యూజువల్ డ్రాప్ సెట్. పాడు జీవితము. నెక్స్ట్ పిల్లలు మనం ఇప్పుడు చెస్ట్ ఫ్లైస్ కొడుతున్నాము. పిండితే చెస్ట్ పగిలిపోవాలి. నెక్స్ట్ రేర్ డెల్ట్స్ కోసం, రేపటి కోసం. నాకెందుకో ఈ రోజు మన షోల్డర్స్ లో రేర్ డెల్ట్స్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం అనిపించింది. అందుకే ఈ రోజు షోల్డర్ ని ఎక్కువ ట్రైన్ చేసాం. ప్రతి పార్ట్ పగిలేలా కొట్టాం. ఫ్రంట్ హెడ్, లేటరల్ హెడ్, రేర్ హెడ్, దేన్ని బతకనీయలేదు. ఈ రోజు అయితే మనం బైసెప్, ట్రైసెప్, బ్యాక్, చెస్ట్, షోల్డర్ ఇరకొట్టేసాం. ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ రా చిట్టుబాబు. ఈ రోజుకి చాలే. సరే మరి టైం అయిపోతుంది, ఉంటాను. బై బై.